శవ రాజకీయాలు చేస్తుందని ఫైర్ అయ్యారు మంత్రి జూపల్లి కృష్ణారావు. శ్రీధర్ రెడ్డి హత్యకు భూతగాదాలు, ఆర్థిక లావాదేవీలే కారణమన్నారు. వ్యక్తిగత కారణాలతో జరిగిన హత్యను తనకు పుయ్యాలని చూస్తున్నారని విమర్శించారు. తన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా తద్వారా బీఆర్ఎస్ మైలేజ్ పెంచుకోవాలని చూస్తుందన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఛాన్స్ దొరికిందని బురద జల్లే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. ఎన్నికల ఎఫెక్ట్ నుంచి బీఆర్ఎస్ ఇంకా కోలుకోలేదని విమర్శించారు. గతంలో పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లిలో మల్లేష్ హత్యకు కూడా రాజకీయ రంగు పులిమారని, ఇప్పుడు శ్రీధర్ రెడ్డి హత్యను రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఈ ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నారన్నారు. ఇకనైనా కేటీఆర్ శవ రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఈ ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి కార్యక్రమం ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాయి. మొన్న ఏమనుకున్నారు, పార్లమెంట్ ఎన్నికల లోపు ఈ రైతు బంధు ఇవ్వలేరు అని దింపుడుగా ఆశగా పెట్టుకున్నారు. మాకు లాభం అది కూడా అయిపోయింది కదా. అట్లాగే 15th ఆగస్టు లోపల రుణమాఫీ అన్నారు, అది కూడా జరిగిపోతూ ఉంది. ఏ ఒక్కటి అంటే వీళ్ళకి రాజకీయంగా ఏ ఒక్క అంశం కూడా లేదు. అది ఇటువంటి ఆరోపణలు చేస్తారు కాబట్టి 100% వీళ్ళపైన కూడా ఈరోజు కాబట్టి రేపని తెలుస్తుంది కదా. ఎట్లయితే ఈ యొక్క గంట్రాపల్లి ఎట్లయితే ఆరోపణ చేసిన దానిపైన ఈ దేనిపల్లి ఇష్యూస్ బయటపడ్డాయి కదా, రేపు ఇప్పుడు బయటపడుతుంది కదా, తెలుస్తుంది కదా. అప్పుడు మీ ముఖం ఎడబెట్టుకుంటారు. క్షమాపణ చెప్పాలంటున్నా.